ఒక మధ్యతరగతి ఇంటి నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు కష్టపడి కాకి యూనిఫామ్ని వేసుకోవాలన్న ఆశతో ఉద్యోగం సాధించింది. ఆ యూనిఫామ్ కేవలం తనకి డ్రెస్ మాత్రమే కాదు, సమాజాన్ని కాపాడుతానన్న ఒక బాధ్యత. కట్ చేస్తే కొందరి దుర్మార్గుల చేతిలో తన నిండు ప్రాణాలను కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుల్గా సౌమ్య విధులు నిర్వహిస్తున్నారు. జనవరి 23న యథావిధిగా తన విధులు నిర్వహిస్తుంది. ఎదురుగా కారులో గంజాయి బుట దూసుకొస్తుంది. ఆ కారును ఆపాలని చాలా ప్రయత్నించింది. వెనక్కి తగ్గడానికి తన ప్రాణం ఒప్పుకోలేదు. కానీ ఆ దుర్మార్గులు అతి కిరాతకంగా తనపై నుంచి కారును దూసుకెళ్లారు. మానవత్వం లేని మృగాల చేతిలో ఒక పచ్చని జీవితం చిత్రమైపోయింది. శరీరం సహకరించకపోయినా ప్రాణాలు పోతున్న వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడింది. వైద్యులు ఛాయాశక్తుల ప్రయత్నించారు, కానీ ఆ విధికి దయలేదు. దేశాన్ని పట్టి పీడిస్తున్న విషాన్ని, ఆ గంజాయిని అడ్డుకునే క్రమంలో తనే ఒక విషాదంలా మిగిలిపోయింది. ఫిబ్రవరి 1 మనం ఒక ధైర్యవంతురాలైన అధికారిని కోల్పోయాం. సౌమ్య గారు, మీ ఆశలు మధ్యలోనే ఆగిపోయినా మీరు ఎందరో యువతకు స్ఫూర్తి. మీ త్యాగానికి సల్యూట్. జోహార్ కానిస్టేబుల్ సౌమ్య.